ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాలయ్య గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం. ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది, అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకి ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్ గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మా, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురువు గారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు, పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వృషభ రాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. నమస్కారం తల్లి. దీర్ఘాయుష్మాన్ భవ. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, ఈ వారం వృషభ రాశి వాళ్ళకి 10వ తారీఖు ఆగస్టు నుంచి 16వ తారీఖు ఆగస్టు వరకు ఎలా ఉందో చెప్పండి. అలాగే ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు? ఈ వారం వృషభ రాశి వాళ్ళని కానీ గమనిస్తే వృషభ రాశి వాళ్ళందరికీ కూడా పట్టిందల్లా బంగారంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆనందంగా ఉత్సాహంగా ఈ వారం గడుపుతారు. ఓకే గురువు గారు. అలాగే ముఖ్యంగా ధనస్థానం గురించి ప్రేక్షకులందరూ ఎదురు చూస్తూ ఉంటారు, మీరు ఎప్పుడెప్పుడు చెప్తారా అని. ధనస్థానం ఎలా ఉంది? ఈ వారం ధనస్థానానికి అధిపతి బుధుడు కొంచెం సరిగ్గా లేడు. కాబట్టి ధన ఆదాయము అనుకున్నంత ఉండకపోవచ్చు. మన ధనాన్ని మనం సంపాదించుకోవాలంటే మన ద్వారా కాకుండా, ఇప్పుడు ఒక క్లయింట్ మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు మాట్లాడవాకండి. ఇప్పుడు నాకు డబ్బులు ఎవరైనా ఉన్నప్పుడు నేను గాయత్రి కాస్త మాట్లాడి పెట్టమ్మా అంట. గాయత్రి మాట్లాడితే డబ్బులు వస్తాయి. నేను డైరెక్ట్గా వెళ్ళాను, గురుగారు కొద్దిగా వారం టైం ఇవ్వండి అని రిప్లై వస్తుంది. అదే గాయత్రి అడిగేసరికి అమ్మ పంపిస్తున్నానమ్మా అంటారు. అలాగా మీరందరూ కూడా వ్యాపారం చేసేవాళ్ళు, లావాదేవీలు చేసే వాళ్ళందరూ కూడా మీ యొక్క వృషభ రాశి వాళ్ళకి అడిగితే డబ్బు రాదు. కాబట్టి మీ భార్య చేత, పిల్లల చేత, వర్కర్ల చేత అడిగించండి, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. తప్పకుండా. అలాగే కుటుంబ పరిస్థితిని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి.
పిల్లల చదువు విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. తప్పకుండా గురుగారు. అలాగే ఇప్పుడు బంధువులు, మిత్రులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఇలా శత్రువులు అలా ఎలా ఉండబోతుంది వాళ్ళతో? ఈ వారంలో అన్నదమ్ముల మధ్య మంచి సఖ్యత ఉంటుంది, రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు, ముఖ్యంగా మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ముందుకు దూసుకువెళ్తారు. ఓకే, వీళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు? ఈ వారంలో ఆహార విషయంలో సమయానికి భోజనం చేయటం, మసాలా దినుసులు తక్కువగా తినటం, అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. కొంచెం అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. అదే విషయంగా శత్రువుల మీద ఒక కన్నేసి, శత్రువులు అంటే ఎవరండి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. ఏదో మన మీద పుల్లలు పెట్టేస్తుంటారు, ఏదో వాయిస్తుంటారు జనాలు. అలాంటి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. ముఖ్యంగా రుణ ఒత్తిడి నుంచి బయట ఎలా పడాలనేది ఆలోచిస్తూ దానికి తగిన సమాధానం చెప్పండి. తప్పకుండా గురువు గారు. అలాగే కొత్త ఇల్లు కొనుక్కునే యోగం ఉంటుందంటారా? ఈ వారంలో వృషభ రాశి వాళ్ళకు సూర్యుడి యొక్క స్థితి సరిగ్గా లేకపోవటం వల్ల 16వ తారీఖు తర్వాత బాగుంది. 16 వరకు ఎటువంటి విలువైన వస్తువులు, వాహనాలు ఏది కొన్నా కూడా నష్టం జరిగే అవకాశాలు, అందులో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు ఆలోచించి లావాదేవీలు చేయండి. అలాగే గురుగారు. అలాగే భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉంటుంది? రిలేషన్షిప్, ప్రేమికులు కానివ్వండి. అద్భుతంగా ఉందమ్మా. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో వివాహ బంధం చాలా గట్టి పడుతుంది. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా ప్రేమికులకు చాలా బాగుంది. పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి. ఓకే గురువు గారు. అలాగే తండ్రి నుంచి వచ్చే ఆస్తులు కానివ్వండి, వీరి గురుబలం ఎలా ఉంటుంది అది కూడా చెప్పండి గురువు. ముఖ్యంగా ఈ వారం వాళ్ళకి ఈ యొక్క అదృష్టానికి అధిపతి శని కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి శని చాలా మిత్రుడు. అవునండి. నాట్ ఓన్లీ ధనస్థానం, ఇది మన అదృష్టమే కాదు, ఉద్యోగం, వ్యాపారం, సమాజంలో పైకి రావడానికి కూడా శని బలం బాగుండాలి. శని చాలా బాగున్నాడు. 11వ ఇంట్లో ఉండి మహారాజ యోగాన్ని ఇచ్చాడు. కాబట్టి 2 ఏళ్ళు తిరిగి చూడాల్సిన పనుల. అటువంటి వృషభ రాశి వాళ్ళకి తండ్రి నుంచి ఆస్తి రావటం, ధర్మంగా ఉండటం, అదృష్టం కలిసి రావటం, అనేక రకాల శుభాలు జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ధర్మ మార్గాన్ని ఎంచుకొని మరీ ప్రయాణం చేస్తారు. గుళ్ళు, గోపురాలు అన్ని కూడా బ్రహ్మాండంగా దర్శిస్తారు. ఓకే గురుగారు. అలాగే ఇప్పుడు కొత్తగా జాబ్ మారాలి అనుకుంటారు చాలా మంది. ఈ టైం బాగుందంటారా? అలాగే గవర్నమెంట్ జాబ్ అప్లై చేసే నేను అన్నాను కదా, నువ్వు అన్నది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ పరిస్థితిని కానీ చూసుకుంటే, మీరు అనుకుంటే ఏది చేసినా సరే సక్సెసే. మీరు విదేశాలకు వెళ్ళి పెద్ద జాబ్లో సెటిల్ అవ్వాలన్నా, ఉన్న జాబ్లోనే పెద్ద జాబ్కి మీరు డిమాండ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం, ఒక పొజిషన్ లో ఉన్నాం, మనకు ఒక మంచి పెద్ద పొజిషన్ కి వెళ్ళాలని ఉంది, కానీ వాడు ఇవ్వట్లా. ఈ టైం ఎలా ఉందంటే వృషభ రాశి వాళ్ళకి, సార్ నాకు ఆ పొజిషన్ ఇస్తే నేను ఉంటాను, లేకుంటే నేను వెళ్ళిపోతానంటే మీకు పిలిచి ఆ పొజిషన్ ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి ఉద్యోగంలో మహర్జాతకులు అనమాట. మీరు ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అలాగే ఇంటర్వ్యూ మన ఏమంటారంటే వీసాలు అవన్నీ టైంకి రావడం, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులన్నీ బాగున్నాయి. ఓకే. అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలా, లేదు అంటే వృషభ రాశి వాళ్ళకి గురువు యొక్క స్థితి అద్భుతంగా ఉండడం వల్ల మంచి వ్యాపారంలో దక్షత, కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి, వ్యాపారంలో మంచి పరిపూర్ణమైనటువంటి సపోర్ట్ అనేది అద్భుతంగా ఉంది. ఓకే గురుగారు. అలాగే ఈ రాశి వాళ్ళు ఏ గ్రహాన్ని ఎక్కువగా పూజ చేయటం వల్ల వాళ్ళకి కలిసి వస్తుంది అంటారు? ముఖ్యంగా తల్లి మీరు అడిగిన ప్రశ్న నెంబర్ 1, శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, బుధుడు సరిగ్గా లేడు కాబట్టి బుధ గ్రహానికి పరిహారం చేసుకోవాలి. ధనస్థానానికి, పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళ చదువు, దూర ప్రయాణాలు, వాళ్ళ యొక్క వాటికి కొంచెం స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది పడే అవకాశాలు వృషభ రాశిలో ఉంది, అది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా అన్ని గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక బుధుడు మెయిన్ గా, బుధ గ్రహం మీద మీరు ఎక్కువ విష్ణు సహస్రనామం చదువుకోండి, అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా, వృషభ రాశి వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించడం మీ బాధ్యతగా తీసుకుని పఠించండి. ఎటువంటి జాతకపరంగా సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు.